ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న అంశాలు. వంగా గీత గారిని పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి ఆహ్వానించడం, జనసేనలోకి తిరిగి రావాలని. అదేవిధంగా ఆమె కూడా పవన్ కళ్యాణ్కి రీకౌంటర్ ఇవ్వడం చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. మరొక వైపు ఎంపీ స్థానానికి కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు, అమిత్ షా గారు కానీ ఆదేశిస్తే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలని సర్వత్రా కలకలాన్ని రేపుతున్నాయి. పిఠాపురంలో ఆయన అభ్యర్థిగా ఉన్నారు, ఇప్పటికే దానికి ఇన్ఛార్జీలు అవి వేశారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీ మండలానికి ఒక సీనియర్ నాయకుల్ని ఇన్ఛార్జీలుగా అక్కడ నియమించడమే కాకుండా ప్రతి గ్రామంలోని కూడా ఒక టీములను ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లోని పవన్ కళ్యాణ్ని ఓడించాలి అన్న నినాదంతో ముందుకు సాగుతున్న నేపథ్యం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదట, ఒక స్పెషల్ ఫండే దానికి కేటాయించారట వస్తున్న టాక్. సో ఈ నేపథ్యంలో ఒక పక్క తన ప్రణాళికలు చేసుకుంటూనే జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని స్టార్ట్ చేస్తున్నారు, బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. ఈయన ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచి వారాహి ఎక్కుతారా లేకపోతే వేరే రకంగా ఆయన ముందుకు సాగుతారా అనే అంశం. సో ఈ అంశం ఇలా నడుస్తుంటే అసలు బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి, పొత్తు పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాయని ఇంకా పూర్తిగా 100% క్లారిటీ లేని పరిస్థితి. సో ఇవన్నీ రచ్చగా మారుతుంటే పిఠాపురం వేదిక అనే అంశం అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేపుతుంది. ముద్రగడ పద్మనాభం గారికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి అక్కడి నుంచి ఇన్ఛార్జీలుగా పవన్ని ఓడించాలి అని చెప్పి దిశానిర్దేశం చేశారట జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళతో ప్రత్యేకంగా భేటీ కూడా అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరొక వైపు వర్మ నేను పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గెలిపించమన్నారు, ఆ విధంగా నేను గెలిపిస్తాను, అది కాదని వేరే రకంగా వెళ్ళేలా ఉంటే అనే అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడుతుండ్రు. ఇదొక కలకలాన్ని రేపుతున్నది. ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇదే ఇష్యూపై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు, జనసేన సీనియర్ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రసాద్ గారు వర్షన్ తీసుకుందాం. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పొలిటికల్ వ్యూహాలు, ముఖ్యంగా పిఠాపురం అనే సెంట్రిక్గా ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయండి, రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఫోకస్ ఎక్కువగా ఉంది. ముద్రగడ పద్మనాభం గారు వచ్చిన దగ్గర నుంచి వంగా గీత గారిని నేను పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం, ఈవిడ మళ్ళీ ఆయనకి కౌంటర్ వేయడం. సో ఎలా చూడాల్సి ఉంది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా, అలాగే మా గురుగారు శాంతి ప్రసాద్ గారికి ప్రత్యేక నమస్కారం. మీకు ఒక విషయం చెప్పగలనండి వర్మ గారు, కొన్ని భౌగోళిక ఛానళ్ళు మీ ఛానల్ లాగా జెన్యూన్గా ప్యానల్ అందరినీ పెట్టి సముచిత న్యాయం ప్రజలకు ఏమవుతుందన్న విషయం మీద పూర్తి అవగాహన కల్పించడంలో 100% విఫలమైంది. ఎప్పుడైనా సరే ఒక వన్ సైడ్ అన్నది ఎప్పుడైతే జరుగుతుందో, మొత్తం 2 ఛానల్ గురించి నేను చెప్తున్నా, ఓ బ్లూ మీడియా ఎల్లో మీడియాల గురించి, ప్రజలకి వాస్తవాలు చర్చనీయ అంశాల కింద తెలియట్లేదు. అండ్ యొక్క డొల్లతనం ముఖ్యంగా మీ మేనేజ్మెంట్కి అయితే నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలే చెప్పాలి. ఏం చేద్దామన్నా సరే ఒక తాపత్రయం కన్నా ఎస్ మీ వెర్షన్ మీరు చెప్పండి, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తారు, అవుట్కమ్ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇది మీ స్టాండ్ ఉంచండి, వన్ షుడ్ అప్రిషియేట్. రెండోది, ఈ నిలకడలేని రాజకీయాలకి పెట్టింది పేరు ఈ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా జనసేన. ఎందుకంటే ఎవడైనా సరే ఒక తీరువా దెబ్బ అన్నది ఉంటుంది, ఆ తీరువా దెబ్బ లేని రాజకీయం చేయడం నేను శ్రద్ధహస్తుడు. మీరు ఇటు తిప్పి అటు తిప్పి పెద్దలు ముద్రగడ గారు కానీ పెద్దలు హరిరామ్ జోగయ్య గారు కానీ చెప్పిన మాటల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రాటజీలో ఏమైనా వేసినంత తేడా ఉందా? ఒక ఇండైరెక్ట్ వెర్షన్ తప్ప. వాళ్ళు మాత్రం చెప్పింది ఏంటి, ఈ అధికారం అన్న దాంట్లో 89% అణగారిన వ్యవస్థల కింద మన అందరితో కలుపుకొని ఒక నాయకుడి కింద ముందుండి రాజ్యాధికారం పట్ల మనం పోరాటం చేయాలి అన్నది మొదలుకొని, ఆనాటి ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానంలో వంగా గీత గారి రాజకీయ అరంగేటం అనండి, ఆవిడ ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం గెలవండి. ఈయనతో పాటు తెలుగుదేశం నుంచి కానీ కాంగ్రెస్ నుంచి అతిరథ మహారథులు ఆ సామాజిక వర్గ నేతగా చిరంజీవి గారిని ప్రతిష్ఠించుకుని ఆయన అడుగుల్లో అడుగులేయడానికి ఫస్ట్ టైం వాళ్ళకి ఇచ్చిన విక్టరీ కూడా 18 స్థానాల పైచిలుక. అవును, వాళ్ళకి చేతకాక పార్టీని మూసేసి ఆ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఈయనకి లేడికి లేచిందే ప్రయాణంలాగా రాజకీయాలు చేద్దామని రాజకీయ అరంగేట్రం చేసి ఈ రోజుకి కూడా పార్టీ విధి విధానం ఇదని ఎక్కడైనా చెప్పిన ఉదంతం ఉందా? ఇప్పుడు ఉదాహరణకి అభంశుభం తెలియని లోకేష్ లెటర్ని తీసుకున్నా సరే మంగళగిరిలో ఓడిపోయినా అక్కడ తాడోపేట తేల్చుకోవడానికి అక్కడికే ఉన్నాడు.
ఈయన ఓడిపోయిన నియోజకవర్గాలు రెండింటినీ గాలికి వదిలి ఇప్పుడు కొత్తగా ఇవాళ పిఠాపురం తీసుకుని వచ్చాడు. ఆ పిఠాపురం లాంటి నియోజకవర్గంలో మన ఈయన ఎవరు వర్మ గారి విషయం కనుక తీసుకోగలిగితే సార్ మీ పేరే అయింది. మీరు గమనించట్లేదనండి, కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్స్. ఒక ఇండిపెండెంట్గా మొదటిసారి గెలిచాడు, తెలుగుదేశంలోకి వెళ్ళాడు. రెండోసారి 97,000 పైచీలకు ఓట్లు. మూడోసారి ఇది రెడీగా ఉన్నాడు ఆయన. ఈ ఓటమిలో 97,000 ఓట్ల పైచీలకు ప్రభావం చూపించిన వ్యక్తి వెసస్ ఆయన ఎవరో నానా తెప్పలు పడి టీ టైం అయినా అక్కడ ఏదో కొంచెం స్థిరంగా 4 రోజులు ఉదయ్ గారు 4 రోజులు బట్టి తిరిగారు. ఆ వారాయి వాహనం ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయనకి టికెట్ ఇచ్చారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న వ్యక్తులు వెసస్ ఈయన యొక్క స్ట్రాటజీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న ప్రేమాభిమానాలకి మనల్ని అందుకున్న వ్యక్తిగా నేనైతే అభివర్ణిస్తాను. నిరంతరం పనిచేస్తున్న ఎంతోమంది యోధులు నాకు జనసేన పార్టీలో చాలామంది నాకు తెలుసు. వాళ్ళు కష్టం నిష్ఠూరం ఏదైనా సరే కింద మీద పడుతూ చేస్తున్న నాయకుల్లో వెసస్ ఈయనకైతే ఉదయ్ గారికి 1 to 10 స్కేల్లో ఈయనకైతే 4-5 మార్కులు ఇస్తాను, కానీ వాళ్ళకి 10 వస్తాను పార్టీ పట్ల చిత్తశుద్ధి విషయంలో. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ కూడా స్థిరం లేని తనం. ఒకవేళ అమిత్ షా డైరెక్షన్ ఇచ్చి నీకు రూట్ మ్యాప్ ఇచ్చేదే బీజేపీ, ప్రజలందరికీ తెలుసు, నీకే అర్థం కావట్లే. కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారికి రూట్ మ్యాప్ బీజేపీ ఇస్తుందని అందరికీ తెలిసిన విషయంలో వాళ్ళు శాసిస్తే ఎంపీ నిలబడతాను స్వాప్ అట. ఇది ఎక్కడ రాజకీయం అంటే నాకు అర్థం కాదు. అక్కడ గాజువాకలో మీకు తెలుసు, మీ ఊరు వైజాగ్, చింతలపూడి గారు ఇలాగే మొత్తం అందరినీ కలకలకలకలాడిస్తూ సభ్యత్వ నమోదులు లక్ష్యాన్ని పారాచూట్ వేసుకుని దిగాడు. అక్కడ ఏమైంది? మీ స్థానంలో మీకు బలం ఉంటుంది, దాని స్థాన బలం అంటారు. అక్కడ వర్మ గారు అనే క్యారెక్టర్ ఇండివిజువల్గా విశాఖవాసి అంటారు. నేను అక్కడికి వచ్చి పారాచూట్ వేసుకుని నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను, ఈ పకోడీ కబుర్లు చెప్తే ఎవరు నమ్ముతారు సార్? మీకు అర్థమవుతుందా? సో ఈ డిఫరెన్సియేషన్ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకి తెలియకుండా ప్రతిసారి అదే ఫండమెంటల్ మిస్టేక్ చేస్తున్నాడు ఆయన పోరాటం విషయంలో. మీరు నియోజకవర్గం విషయంలో కనీస నియమాలు కూడా పాటించకుండా ఒక 5 సంవత్సరాలు నా నియోజకవర్గం ఇదని పోరాటం చేస్తే దానికి ప్రజా ప్రతిస్పందన వేరేగా ఉంటుంది. మీరేమి ఒక రాజకీయ నాయకులు ఇప్పుడు ఉదాహరణకి వారణాసి నుంచి నిలబడిన నరేంద్ర మోడీ గారిని చూడండి. ఆయన వారణాసిలో మురళీ మనోహర్ జోషి గారి బీజేపీ లెగసీ ఇట్స్ బీన్ ప్రూవెన్. హిందూ నేపథ్యంలో హిందూ ధార్మికత వ్యవస్థ దీంట్లో ఆయన 2 terms ఆ నియోజకవర్గానికి చేసిన దాంట్లో కన్సిడరేషన్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ ఏ విధమైన అవగాహన లేకుండా వీళ్ళందరితో పారాచూట్ వేసుకుని వచ్చిన నన్ను పోల్చుకుంటూ ఆయన చేస్తున్న రాజకీయ విన్యాసాలకి ప్రతిసారి ఇవాళ మీరు పిఠాపురంలో ఒక వైఎస్ఆర్సీపీ పరంగా క్యాండిడేచర్ని అనౌన్స్ చేసిన తర్వాత వంగాగీత గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నానంటే ఇది ఎక్కడ సందర్భం ఉంది? సందర్భం సముచితం అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. ఏం సార్, నేను ఇవాళ మీకు వచ్చి 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అని చెప్పకుండా నేను వేరే ఛానల్ పేరు చెప్తావు, మీరు 3 సార్లు కరెక్ట్ చేసినా నేను అదే మాట చెప్తున్నాను అనుకోండి, అంటే అక్కడ ఇంటెన్షన్ కరెక్ట్గా లేదని అర్థం కదా. ఆ పైపచ్చు నువ్వు ఎవరితో అయితే పోరాటం చేయాలో ఆవిడ నీ పార్టీలోకి వెల్కమ్ చేస్తున్నావంటే నువ్వు ఆవిడతో పోరాడలేనని విషయం ఇండైరెక్ట్గా చెప్తున్నట్టే కదా. స్థానిక బలం అన్న దగ్గర స్థాన బలం నీ దగ్గర లేనప్పుడు ఎవరైనా నీ గురించి ఎంత కష్టపడదామన్నా సరే గతంలో చింతలపూడి గారి గాజువాకలో ఏం జరిగింది అదే రిపీట్ అవుతుందన్న విషయం మీకే అర్థమైనప్పుడు స్థానికునికి నువ్వు నీ కేడర్కి ఇచ్చే మనోధైర్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఇలాంటి విషయాలన్నింటిలోంచి చూస్తుంటే ఈ డైరెక్షన్ బీజేపీ ఇస్తే నేను ఎంపీ నిలబడతాను, లేదంటే గడికి ఎమ్మెల్యే నిలబడతాను, మేము స్వాప్ చేసుకుంటాం అంటే స్థానికత అన్నది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో నాకేంటి సార్ ఎవరికైనా అర్థమవుతుంది. ఈ రాజకీయ నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా తీసుకుని పోరాటం చేస్తున్న నాయకుల యొక్క వాళ్ళ సామర్థ్యం ఎలా ఉంటుంది సార్? నిరంతరం కొవ్వొత్తులో కరిగిపోతూనే ఉంటారు. కాదండి, ఇప్పుడు ఆయనకి ఎవరో చెప్పేవాళ్ళు లేరనా, లేకపోతే ఆయన అంత అనాలోచితంగా ఆలోచిస్తారనా మీ ఆలోచన? సార్ ఆయన అనాలోచితంగా ఆలోచించే పరిస్థితులు ఆయన క్రియేటివ్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశంలో ఇంకో పక్క బీజేపీ మధ్యలో నలిగిపోతున్నాడు అతను. మీ ఇండిపెండెంట్ ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీకు ఒక సామర్థ్యం ఉంటుంది, మంచి డిబేట్ చేయగలరు. మిమ్మల్ని ఏమో మీ మేనేజ్మెంట్ ఒక ఒత్తిడి తీసుకొస్తుంది, పైపచ్చి మీకు మీ ప్యానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఒక ఒత్తిడి చేస్తే మీరు నికరమైన డిబేట్ చేయగలరా చెప్పండి ఎవరైనా? జర్నలిజం విలువలు ఖచ్చితంగా పణంగా పెట్టవలసిందే కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విలువలు ఆయన పణంగా పెట్టుకోవాల్సి వస్తుంది. నమ్ముకున్న నాయకుల్ని కేడర్ని ఆయన మీదే ఆధారపడ్డారని కదా. ఎవరు ఆధారపడ్డారు? టీడీపీ బీజేపీ. సరే సార్ వాళ్ళిద్దరూ ఆధారపడ్డారు, నేను కాదంటలే, కానీ ఆయన నమ్ముకున్న ఆయన గనం ఇప్పుడు ఒక త్యాగం అంటే నిజంగా చేస్తారు ఎవరు? దే ఆర్ నాట్ డినైయింగ్ ఇట్. ఇప్పుడు 35-36 స్థానాలు అడిగినైనా 24కి వచ్చాడు, 24 నుంచి 21కి కన్ఫైన్ అయ్యారు, ఇవన్నీ ఒప్పుకుంటూనే ఉన్నారు. బట్ క్యాండిడేట్లు కూడా తిరుపతిలో ఎవరికి ఇచ్చారండి? పార్టీ మారిన వ్యక్తికి ఇస్తున్నారు. అలాంటివన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళ ఒక్కరికి ఎంత కాదన్నా ఒక సామర్థ్యం కలిగిన నాయకులు యొక్క వాళ్ళకి ఇండివిజువల్ జెస్చర్స్ ఎట్లా ఉంటాయి? శాంతిప్రసాద్ గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు మీ వాయిస్ని. సరే ఇప్పుడు శాంతిప్రసాద్ గారికి కూడా ఎవరైనా సరే ఇప్పుడు విభేదిద్దామన్నా లేకపోతే మాట్లాడదామన్నా సరే ఒక నాయకుడు ఇంకొక పార్టీతో అలైన్ అవ్వడానికి ఆయన రాజకీయ బాట ఆయన వేసుకుంటున్నాడు. బట్ ఆయనతో ఉన్న క్యాడర్, ఆయనతో ఉన్న నాయకులు, ఇది కదా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారు, ఆయన నిజంగా తెలుగుదేశం వాళ్ళ అధినేత మాట విని కన్విన్స్ అయ్యి ఎస్ సబ్జెక్టివ్ క్లాస్ అందులో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే నేను నా పోరాటం నేను విరమించుకుని ఆయనకు సహాయం అందిస్తాను. ఇప్పుడు ఇదే కనుక ఆయన ఇప్పుడు ఆయనకి నేను ఎంపీకి వెళ్తున్నాను, ఈ క్యాండిడేట్ ఇస్తానంటే ఖచ్చితంగా అక్కడ డిఫరెన్సియేషనే కదా. ఈ ప్రస్థానంలో ప్రతిసారి నలిగిపోతుందో జనసేన. మీకు ఇంకో మాట చెప్తా, తెలంగాణలో కూడా
వీళ్ళ యొక్క సామర్థ్యానికి తెలుగుదేశం సహాయం అందించిందంటే సహాయం అందించలేదని సోదారణంగా ప్రూవ్ అయింది కదా. పైపు మనం కూడా కదా జనసేనకి సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే అరణ్యరోధన అయింది వాళ్ళ మాటలు. ఇంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ అదే ఫండమెంటల్ మిస్టేక్స్ చేస్తుంటే ఎవరైనా అడగరు. ఓకే, ఒక నిమిషం అండి, వర్మ గారు బయట కూడా ఒకసారి విందాము. బీసీఆర్ ఒకసారి